హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్లో రేపేం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. శివనారాయణ దీపని సీఈఓగా అనౌన్స్ చేయడంతో ఇక జోష్న అయితే ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. అయితే దీప సీఈఓ కుర్చీలో కూర్చోవడం జోష్న చూడాలని చెప్పేసి కార్తీక్ సూరజ్ని జోష్న దగ్గరకు పంపిస్తాడు. అలాగే జోష్నకి కాల్ చేసి 10 నిమిషాల్లో ఆఫీస్లో ఉండాలని చెప్తాడు. అయితే సూరజ్ ఇంటికొచ్చి జోష్నని పిలుస్తూ ఉంటాడు. పారిజాతం జోష్న ఇంటి బయటకు వస్తారు. సూరజ్ వాచ్లో టైం చూస్తూ 10 మినిట్స్లో ఆఫీస్లో ఉండాలని మీకేమైనా కాల్ వచ్చిందా అని సూరజ్ అడుగుతూ ఉంటే, నన్ను తీసుకురామని నిన్ను పంపించాడా మా బావ అని జోష్న చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది. స్కూటీ ఎక్కితే ఆఫీస్లో దింపుతానని సూరజ్ అంటూ ఉంటే, నీ స్కూటీ నేనెక్కడమేంట్రా అని జోష్న చాలా పొగరుగా అంటూ ఉంటుంది. ఇంకా సూరజ్ ఏదో చేయడంతో జోష్న స్కూటీ ఎక్కక తప్పదు. జోష్నని సూరజ్ స్కూటీ పైనే ఆఫీస్కి తీసుకెళ్తాడు. మరోవైపు శివనారాయణ దీపని సీఈఓ చైర్లో కూర్చోబెడుతూ ఉంటే కార్తీక్ అది చూసి చాలా సంతోషపడుతూ చప్పట్లు కొడుతూ ఉంటాడు. పారిజాతం జోష్న అయితే కుళ్ళుకుంటూ ఉంటారు. ఈ రోజు నుండి ఈ సంస్థ బాధ్యతలన్నీ నిర్వర్తించబోయేది ఎక్కడి నుండే అంటూ శివనారాయణ దీపతో అంటూ ఉంటాడు. ఇక జోష్న పారిజాతం అది చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సూరజ్ అయితే సంతోషిస్తూ ఉంటాడు. నన్ను ఆశీర్వదించు బావా అంటూ దీప కార్తీక్ కాళ్లకు దండం పెట్టుకుంటూ ఉంటే, నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి అంటూ దీపని కార్తీక్ దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటూ ఉంటే దీప కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ వెళ్ళిపోతున్న జోష్నని పారిజాతాన్ని ఆపి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటూ అడ్డుకుంటూ ఉంటాడు. ఇక్కడే ఉండి ఏం చేయమంటావు అని జోష్న అంటూ ఉంటే, జోష్న చేసిన తప్పుకి విధించబడే శిక్ష జోష్న ప్రతిరోజు ఆఫీస్కి రావాలి అని కార్తీక్ డాక్యుమెంట్స్ చదువుతూ ఉంటే, వచ్చి ఇక్కడ నేనేం చెయ్యాలి బావా అని జోష్న అడుగుతుంది. మీకు ఒక పోస్ట్ ఇచ్చారు కదా డిఏ అని కార్తీక్ అంటూ ఉంటే, ఏంట్రా అది అని పారిజాతం అడుగుతుంది. డిఏ ఏంటి బావా అని జోష్న అర్థం కాక అడుగుతూ ఉంటే, డిఏ అంటే దీప అసిస్టెంట్ అని కార్తీక్ చెప్పడంతో జోష్న పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉలిక్కిపడి చూస్తూ ఉంటారు. దీప సూరజ్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఏమంటున్నావు, దీప అసిస్టెంటా అంటూ పారిజాతం షాక్ అవుతూ ఉంటుంది. శివనారాయణ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక రాబోయే ఎపిసోడ్స్లో అయితే దీప అసిస్టెంట్గా జోష్న ఉండబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్.